Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma. Welcome to this new video. ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎర్లీ మార్నింగ్. ఇదిగో పూజ దగ్గర నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేనేం చేశానంటే కాగడమల్లి ఉండేను అండ్ తులసి దళాలు అయితే మా వారు తీసుకొచ్చారనమాట మార్కెట్ నుంచి. అవి అయితే ఇలా కలిపేసి గుత్తిలా చేశాను అనమాట. అంటే నాలాగా మాల కట్టడం రాని వాళ్ళకి ఇలా చూస్తున్నారు కదా, ఒక 3-4 పెట్టేసరికి మంచిగా మనం ఏదో మాల కట్టేటట్టుగా, మాలతో అలంకరణ చేసేటట్టుగా బాగుందనమాట. మీ అందరికీ ఈ టిప్ కానీ ఈ అలంకరణ నచ్చితే ఫాలో అవ్వండి. లేదు మాల కట్టడం రాకపోయిన వాళ్ళకి చిన్న టిప్స్ మీకు తెలిసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకు ఇష్టం అనమాట అలంకరణ చేసుకోవడం అంటే చేయడం అనేది. ఇంకాను దేవుడి గది కూడా శుభ్రం చేయాలండి. దేవుడి వస్త్రాలు కూడా మళ్ళీ మంచిగా అయితే అలంకరణ చేసుకోవాలి. ఉగాది వస్తున్నారు కదా, ఈ లోపల అయితే అంటే మనం అస్తమానం దేవుడి గూడు అనేది క్లీన్ చేయం కాబట్టి నెక్స్ట్ అయితే నేను ఉగాదికి ముందు చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక లంచ్ మెనూ అనమాట, థాళీ సింపుల్గా. ఏంటంటే తీసుకుంటున్నాను అని అంటే కొంచెం కందిపప్పు, ఒక ఆనపకాయ అండ్ కర్రీ కోసం ఇదిగోండి కొంచెం కాలీఫ్లవర్, ఆ తర్వాత ఒక చిన్న మిక్స్ వెజ్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీటన్నిటితోటి మనం ఒక సింపుల్గా తక్కువ టైంలో అయిపోయేటట్టుగా ఒక థాళీ మనం రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇవాళ. సో ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం నార్మల్ వాటర్లో పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసి క్యాబేజీ పువ్వు ఏదైతే ఉందో అవన్నీ కట్ చేసి కొంచెం ఒక 5 to 10 minutes వరకు ఉంచాను అనమాట. ఈ లోపలైతే ఆనపకాయ చాలా లేతగా ఉందండి. ఇదైతే రాయితా చేసుకుంటున్నాను అనమాట. సో సగం వరకే తీసుకున్నాను, మొత్తం కూడా మనకు అవసరం లేదు. ఇదేంటంటే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇదైతే మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. అండ్ రాయితా కోసం కూడా చిన్న మిక్సీ పెట్టే పని కూడా ఉన్నదనమాట. వితిన్ మనకి అన్నీ చక్కగా నానబెట్టుకోవడం అండ్ రుబ్బుకోవడం ఇవన్నీ టైం టు టైం చక్కగా చేసుకున్నామంటే గెస్ట్ వచ్చే లోపలే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట, థాళీ అనేది. అసలు ఇవాళ రేపు అదేంటి లేదండి, చుట్టాలు వస్తున్నారు అని అంటే లొకేషన్ కూడా షేర్ చేసేయడం, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి లేదు, ఇంట్లో అంత వండలేకపోయినా కూడా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టడం ఇవన్నీ చేసుకుంటున్నాం. బట్ పూర్వం అలా కాదు. సో ముందుకు చెప్తానులేండి, మాట్లాడుకుందాం. సో ఇప్పుడు రాయితా కోసం కొంచెం తీసుకున్నాను ఆవాలు అండ్ నువ్వులేంటి ఇది ఎందుకు ఇందులో అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. క్రీమీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ లోపల వేయించిన కందిపప్పు, ఈ రెసిపీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకరు కామెంట్ పెట్టారు కందిపప్పు వేయించితే టేస్ట్ మారిపోతుందని చెప్పేసి. అవునండి, మారుతుంది, ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట నార్మల్ పచ్చి కందిపప్పు వండుకునేందుకు పోల్చుకుంటే. ఇది వన్ ఆఫ్ ట్రెడిషనల్ రెసిపీ అండి. సో కొంచెం దగ్గరుండి లో ఫ్లేమ్లో మాడిపోతే మళ్ళీ అంతే గోల్మల్. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ అటువైపు అయితే కుక్కర్లో ఆనపకాయ ఉడికించేసానండి. అంటే చూడండి పూర్వం పెద్ద పెద్ద కుక్కర్లు వచ్చేవి చూడండి, ఇలా లోపల ఇలా గిన్నెలు ఉంటాయి, ఒక దాంట్లో ఆనపకాయ ఒక దాంట్లో పప్పు ఇలా పెట్టేసి ఉంటే అయిపోయేది. బట్ నా దగ్గర అది లేకుండే. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆనపకాయ ముక్కలన్నీ ఇలా వార్చేసి అదే కుక్కర్లో అదే వాటర్ తోటి మరి కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి కందిపప్పు అయితే వేయించిన కందిపప్పు వేసేసాను. ఇదిగోండి ఇప్పుడైతే కందిపప్పు ఉడికిపోయింది. శుభ్రంగా సాల్ట్ వేసి ఈ కందిపప్పులో మనం తాలింపు వేయము, ముద్దపప్పు అంటారు చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇష్టపడి తింటారనమాట. అయితే పప్పు ఎనిపేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. ఇది చెక్కగా అంటే కొంచెం వాటర్ వేసుకున్న చల్లారే కొద్దీ కొంచెం చెక్కబడిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడైతే మనకి పప్పు రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మన పువ్వు క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై చేయడానికి, కర్రీ చేయడానికి ఫస్ట్ అయితే అప్పడాలు వేయించేస్తాను. ఎందుకంటే అప్పడాలు వేయించిన నూనె అది అలాగ ఉన్నది అంటే నాకు తెలిసి ఎవరు ఇష్టపడరు వేయించుకోవడానికి. సో కాబట్టి ఫస్ట్ అప్పడాలు వేయించేసి మీకు అనిపించవచ్చు మరి అదే ఆయిల్ తోటి ఫ్రై చేసుకుంటే ఏం కాదా అని. ఏం కాదులేండి. సో ఎలాగోలా మనకి చెల్లిపోవాలి వేస్ట్ కాకుండా. సో ఇందులో అయితే క్యారెట్, క్యాప్సికమ్, ఆలు ఇంకా కొంచెం గ్రీన్ పీస్, లాస్ట్లో ఆనియన్ వేసాను. ఫస్ట్ వేస్తే మాడిపోతుంది త్వరగా అని చెప్పేసి మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి కొంచెం మూత పెట్టేసి అలా కొంచెం మూత తీసి ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందిలేండి, ఫ్రై అనేది. సో ఇప్పుడైతే ఇదిగోండి కొంచెం నువ్వులు ఇంకా ఆవాలు నానబెట్టాను కదా, అది పేస్ట్ చేసేటప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేశాను. అండ్ ఆనపకాయ ఉడికించాను కదా, అందులో కొంచెం ముక్కలు అయితే కలిపేసి మిక్సీ పెట్టాను. అండ్ సగం ఇలా క్రంచీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ముక్కలు ఉంచాను. అండ్ ఆవు పేస్ట్లోని అది ఆనపకాయ ముక్కల్లోని వేసాను కొంచెం పెరుగు, చిక్కటి పెరుగు ఉంటే బాగుంటుంది. కొంచెం చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర, ఇదైతే మంచిగా ఒకసారి కలిపేసుకొని కొంచెం తాలింపు కూడా వేసుకుందాం అనమాట.
అండ్ ఇక్కడ మధ్యలో తీసుకున్నాను చిన్న బ్రేక్, చిన్న కొంచెం కాఫీను బిస్కెట్స్ అవి తీసుకుంటున్నాను అనమాట. అండ్ సడన్గా పని గుర్తుకొస్తే అది అలాగా బిస్కెట్ అయితే కాఫీలో పడేసి ఇటైతే వచ్చేస్తానండి. ఇక్కడైతే మగ్గిపోయాయి అనమాట, వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయి కొంచెం ఫ్రై కూడా అయిపోయాయి అనమాట. అండ్ ఇప్పుడైతే వేసుకున్నాను కొంచెం మ్యాగీ మసాలా. నార్మల్ గరం మసాలా కంటే ఇప్పుడు ఈ ఫ్రైలోని మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ రెడ్ చిల్లీ కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే చాలా తక్కువ వేసాను అనమాట. ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా. అండ్ ఆ తర్వాత ఇదిగోండి మన రాయితాలో కొంచెం సింపుల్గా కరివేపాకు, రెడ్ చిల్లీ, ఆవాలు ఇవన్నీ కూడా కలిపేసి మన తాలింపు అయితే వేసాను అనమాట. అండ్ ఇదిగోండి మన థాలీ అయితే మనం రెడీ చేసేసుకుంటున్నాము. లాస్ట్లో ఒక 2 బ్లోబర్స్ అయితే యాడ్ చేశాను, ముందుకి షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం వండుకున్నది రైస్ కానీ పక్కనే మనం 2 రోటీస్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి వేయించిన కందిపప్పు, కొంచెం మంచిగా ఆవు నెయ్యి ఉన్నది అని అంటే సూపర్. కొంచెం మిరియాల రసం పెట్టాను, లాస్ట్ వీడియోస్లోని టమాటా రసం కూడా నేను షేర్ చేశాను. మిరియాల రసం ఇవన్నీ కూడా ఒక్కసారి విజిట్ చేశారంటే చాలా టేస్టీ రెసిపీస్ అండి అవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే వేసుకున్నాను కొంచెం ఆవకాయ, మీకు తెలుసు కదా ముద్దపప్పు, నెయ్యి అండ్ ఆవకాయ. ఈవెన్ కొంచెం చిన్నపిల్లలు వచ్చారంటే కొంచెం వేయించిన పప్పులోని పంచదార వేసుకొని కూడా వాళ్ళు తింటారనమాట. చూస్తున్నారు కదా, వితిన్ చాలా తక్కువ టైం అనుకోవచ్చు, 30 మినిట్స్లో మనం థాలీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లూపర్స్ ఏంటనంటే మన రైస్ వడ్డించాను కదా, అది చిన్న కన్నం పెట్టేసి నెయ్యి వేద్దామని చెప్పేసి ఇదిగోండి ప్లాస్టిక్ స్పూన్ అనమాట. ఇదైతే నేను షార్ట్ వీడియోలో షేర్ చేయలేదు, అన్నట్లో ఇలా ప్లాస్టిక్ ఏంటి పెడుతున్నాం అనిపించవచ్చు, బట్ చూడడానికి బాగుంటుందంటే ఒక అంతటికి అది గొయ్యి అవ్వట్లే. అండ్ ఇంకో బ్లూపర్ ఏంటంటే అప్పడాలకు వచ్చే భూకంపం, అదే భూకంపం చూస్తున్నాగా సడన్గా పగిలిపోతే ఇది మన థాళీలో పెడితే బాగుంటుందా అని చెప్పేసి 3 అప్పడాలు ఫస్ట్ ఒకటి ఫుల్ వేసేసాను, అది ఇలా చుట్టుకోపోతే మళ్ళీ మరొకటి వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ వేసాను లైక్ తక్కువ ఆయిల్ కదా, సో అలా ముడుచుకోపోతుంది. ఇదైతే చాలా అంటే హింగు వాసన వచ్చి మినపప్పడాలు టేస్ట్ అదిరిపోతుంది. కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండి మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ ఆయిల్ ఉండిపోతుందని చెప్పేసి ఇలా తక్కువ ఆయిల్లో చేశాను. నా కష్టాలు చూశారు కదా. సో ఇప్పుడైతే మంచిగా ఒక డ్రింక్ షేర్ చేస్తానండి. లైక్ మనకి వంటింట్లోని ఈ సమ్మర్ వచ్చేసరికి ఆరారా మంచినీళ్ళు తాగబుద్ధి వేయదు, సో మసాలా మజ్జిగ చేసుకుంటే బాగుంటుంది. దానికోసం కొంచెం జీలకర్ర అండ్ వాము ఇదైతే కొంచెమే జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఇదిగోండి ప్లేట్లో అయితే తీసేస్తున్నాను. ఇదైతే పొడి చేసుకొని ఉంచుకుంటాను అనమాట. అయితే కొంచెం మజ్జిగ ఎంత పలచగా ఉంటే మనకు అంత మంచిది. ఈవెన్ మనకి భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళకి బదులుగా మజ్జిగ పెట్టుకొని తాగండి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం మిక్సీ అయితే పెట్టేశాను. ఇదైతే శుభ్రంగా దాచుకొని కొంచెం చిటికెడలాగా మనం స్ప్రింకిల్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మన డైజెషన్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడైతే శుభ్రంగా మిక్సీ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మనం ఇంకొక ప్రీమిక్స్, ఇది మన డ్రింక్ కోసం ప్రీమిక్స్ అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకోటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ మాత్రం ఏంటి అనుకోకండి, ఇదైతే నా ఒక్కరిదానికి చాలా రోజులు వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే కొంచెం కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని, ఇది కూడా ప్రీమిక్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, ఎటువంటి పాడోదన్నమాట. అండ్ ఇదిగోండి కొంచెం 2 పిడికిళ్ళ వరకు పుదీనా కూడా మంచిగా ఏరేసి కాడలంటి లేకుండా, అంటే లేత కాడలు ఉంటే ఓకే, అది తీసేసి మంచిగా కడిగేసి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుంటాం అనమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, చిన్న గిన్నెతోటి, అంటే చిన్న గిన్నెతోటి 2 గిన్నెల వరకు వచ్చాయి కొత్తిమీర, అండ్ అలాగే కొంచెం 2 గిన్నెల వరకు వచ్చి పుదీనా. ఆ తర్వాత ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కొంచెం మామిడల్లంకి బదులుగా మనం నార్మల్ అల్లం కూడా చిన్న ముక్క వేసుకోవచ్చు. ఇది కూడా మనకి డైజెషన్కి చాలా బాగుంటుంది. అండ్ వేసాను కొంచెం పెప్పర్, అంటే గ్రీన్ చిల్లీ ఎందుకంటే స్కిప్ చేశాను, ఇప్పుడు కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, అది తాగలేరు. ఏదైతే కమ్మగా ఎటువంటి మైనస్ పాయింట్ అయితే ఇందులో లేదనమాట. చూస్తున్నారు కదా, ఈ మిక్స్ అయితే మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఏ కూల్ డ్రింకు అవి ఇచ్చే బదులు పూర్వం మీకు గుర్తుందా మజ్జిగ ఇచ్చేవారు, లేకపోతే పంచదార నీళ్ళు కలిపేసి పానకం ఇచ్చేవారు అనమాట. సో ఇదిగోండి తీసుకున్నాను గ్లాసులో మజ్జిగ, అండ్ పొడి చేసుకున్నాం కదా అదైతే యాడ్ చేశాను. అండ్ ఇక్కడైతే ఐస్ ముక్కలు ఇంకా నేను స్టార్ట్ చేయలేదండి, అసలుకి రీసెంట్ డేస్ వరకు నాకు జలుబు ఉండే, ఏదో వీడియో కోసం చిన్న 2 క్యూబ్స్ అయితే ఇక్కడ వేసుకున్నాను అనమాట. ఐస్ క్యూబ్స్ వేస్తే మజ్జిగ ఇంకొంచెం పలచగా అయిపోతుందండి మనకి. అండ్ ఈ మిక్స్లోని పుదీనా కొత్తిమీర మిక్స్లోని సో ఫస్ట్ అయితే కొంచెం
ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తాను. ఇందులో మరి ఏంటి లేదు, జస్ట్ నార్మల్ వాటర్ వేసేసి మీకు ఒకవేళ నచ్చుతుంది అంటే నిమ్మకాయ అలా పిండుకోవచ్చు అనమాట, నిమ్మరసం. సో నాకు అంతగా నచ్చలేదు, ఇదైతే ఇలాగే తీసుకోబుద్ది వేసింది. ఒకవేళ జల్జీరా ఉన్నా కూడా మనకి ఓకే. ఈ వీడియో కోసం కూడా మీతో బ్లూపర్ అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను పెద్ద బిల్డప్ ఇచ్చేసి ఐస్ క్యూబ్స్ ఇలా తిప్పేసరికి పడతా అనుకున్నాను, బట్ అంత సీన్ లేదు. సో సరేనండి, ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.